అక్బర్ బీర్బల్ కథ. గొర్రెల కాపరిని రక్షించబోయి ఇరుక్కున్న బీర్బల్. ఒకరోజు అక్బర్ చక్రవర్తి మంత్రి బీర్బల్ పచ్చిక బయలులో నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఒక గొర్రెల కాపరి చక్రవర్తికి చెందిన గొర్రెలను మేపుతున్నాడు. అక్బరు ఆ గొర్రెలు సన్నగా ఉండడం గమనించాడు. "ఏం ఓయ్, నువ్వు గొర్రెలను సరిగా మేపడం లేదు. ఇలాగైతే నీకు శిక్ష తప్పదు" అని గొర్రెల కాపరితో కోపంగా అన్నాడు అక్బరు. కాపరి భయంతో వణికిపోయాడు. తను రక్షించమన్నట్లుగా దీనంగా బీర్బల్ వైపు చూశాడు. బీర్బల్ కల్పించుకొని, "ప్రభు, మనుషులైనా పశువులైనా ఎంత తిన్నా సన్నగానే ఉంటాయి. అది వారి వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది" అన్నాడు. అక్బర్ కోపం రెట్టింపైంది. "నా మాటలను ఖండించడం నీకు అలవాటైపోయింది. మనుషులకు గొర్రెలకు పోలికేంటి? సరే, ఒక గొర్రెను మనతో తీసుకెళ్ళి కడుపు నిండా గడ్డి పెడదాం. అప్పుడు చూద్దాం గొర్రె లావెక్కిందో లేదో" అన్నాడు. గొర్రెల కాపరిని రక్షించబోయి బీర్బల్ ఇరుక్కుపోయాడు. ఆ ఆపదలోంచి బయటపడే మార్గం తెలియక ఆలోచిస్తూ ఒక గొర్రెను తీసుకొని చక్రవర్తిని అనుసరించాడు. అక్బరు ఆ గొర్రెను ఒక సేవకుడు అప్పగించి దానికి బాగా గడ్డి తినిపించమని చెప్పాడు. సేవకుడు పగలంతా గొర్రెను కనిపెట్టుకొని ఉండి మామూలుగా అది తినేదానికంటే రెట్టింపు గడ్డిని తినిపించాడు. రాత్రిపూట దాన్ని ఒక కొట్టంలో వదిలేసి వెళ్ళిపోయేవాడు. బీర్బల్ బాగా ఆలోచించి ఆ గొర్రె ఉండే కొట్టంలో రాత్రిపూట ఉండేలా ఒక కసాయిని నిర్మించాడు. అతను చేయాల్సిన పని గొర్రెకు కనపడేలా కత్తిని నూరుతూ ఉండడమే. కసాయి కత్తిని చూసి గొర్రె చాలా భయపడింది. దానికి రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా పోయింది. దాంతో తిన్న తిండి వంటబట్టక మరింతగా బక్కచిక్కిపోయింది. కొన్ని రోజుల తర్వాత అక్బర్ వచ్చి గొర్రెను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు బీర్బల్ ఆయనతో అన్నాడు, "నువ్వు చెప్పింది నిజమే బీర్బల్, కానీ నేనెందుకో నీ మాటలతో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. అంత తిండి తిన్నా గొర్రె లావెక్కకపోవడం ఏమిటి?" అని అడిగాడు. "ఏమీ లేదు ప్రభు, మనుషులైనా జంతువులైనా లావెక్కకపోవడానికి కారణం భయమే" అంటూ తన కసాయిని నిర్మించిన విషయాన్ని వివరించాడు. అక్బర్ మెచ్చుకోలుగా బీర్బల్ భుజం తట్టాడు.